తరుగు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. రీసెంట్గా ప్రజలకు ప్రజా ఉద్యమాలకు దూరమైనటువంటి ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి ఇంటి దగ్గరే ప్రస్తుతం మనం ఉన్నాం. అల్వాల్ ఏరియా ఇది. ఆయన చాలా సంపాదించారని, అలాగే కోటాను కోట్లు వెనకేసుకున్నారని, వాళ్ళ పిల్లలు ఫారిన్లో ఉంటారని, చాలా పెద్ద ఇల్లు ఉంది, ఇలాంటి ప్రచారాలన్నీ ఉన్నాయి. కానీ నిజానికి ఇప్పుడు నేను ఆ ఇంటి దగ్గరే ఉన్నాను. చూస్తుంటే చాలా సింపుల్గా, చాలా నార్మల్గా ఉంది ఆయన ఇల్లు. మీరు కూడా చూద్దరు, కానీ ఒకసారి నాతో పాటు రండి. ఇది ఆయన ఎంట్రీ, ఇంట్లోకి ఎంట్రీ. ఇది ఆయన స్పెషల్ రూమ్ అని చెప్తున్నారు. ఇప్పుడే వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి అందరు నాతో మాట్లాడారు, వాళ్ళ కోడలు ముఖ్యంగా. చూడండి, రూమ్ అంతా కూడా చాలా నార్మల్గా సింపుల్గా ఉంది. కానీ ఎక్కడ చూసినా బుక్స్ 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 బుక్స్, అసలు బుక్స్ తప్పించి వేరే ఏం కనిపించట్లేదు. ఆయనకు వచ్చినటువంటి కొన్ని మొమెంటోస్, లేకపోతే ఆ జ్ఞాపికలు ఉంటాయి కదా, అవి ఉన్నాయి. మిగతా అన్నీ కూడా బుక్స్ మాత్రమే ఉన్నాయి. తర్వాత ఆయన్ని ఎవరన్నా అభినందిస్తూ ఇచ్చినటువంటి ఇలాంటి ఫొటోసు ఇవి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఇక్కడ నాకు ఇంకా బుక్స్ తప్ప వేరే ఏం కనిపించట్లేదు. మొత్తం ఒక లైబ్రరీ టైప్లో ఉంది. లైబ్రరీ మనం ఎలా చూస్తాము, అన్ని బుక్స్తోనే కదా చూస్తాం, సేమ్ అలాగే ఉంది. ఇదే ఆయన బెడ్ అంట. ఉండేది ఇంట్లో తక్కువ కదా, ఆ ఉన్న టైంలో కాసేపు ఇదే బెడ్ మీద ఆయన కూర్చొని, లేకపోతే పడుకొని రెస్ట్ తీసుకోవటం కానీ, లేదంటే ఎవరైనా వచ్చినప్పుడు మాట్లాడేదానికి కూడా ఈ బెడ్ మీదే కూర్చొని మాట్లాడుతూ ఉండేవాళ్ళు అని చెప్పి చెప్తున్నారు. పక్కకే ఒక చిన్న ఫ్యాన్ ఉంది, బుక్స్ లేదా ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి చిన్న షెల్ఫ్ ఉంది. అవతల కూడా షెల్ఫ్ ఉంది, అందులో కూడా బుక్సే ఉన్నాయి. ఇగో చూడండి ఒకసారి, ఎవరో ఆయనకి ఫోటో ఆర్ట్ తీసి ఇచ్చినట్టున్నారు. ఆయన బర్త్డే రోజు అది కనిపిస్తుంది చూడండి. హ్యాపీ బర్త్డే తాత అని ఉంది. మేబీ మనవడు మనవరాలు ఎవరన్నా ఇచ్చి ఉండాలి అది. అది అక్కడ కూడా కనిపిస్తుంది చూడండి, గద్దర్ ప్రజా యుద్ధ నౌక అని చెప్పేసి. సో మొత్తం ఎటు చూసినా కూడా అన్నీ అవే ఉన్నాయి. ఆయనకి సంబంధించిన థింగ్స్ అన్నీ ఈ రూమ్లో పెట్టుకున్నారు. ఇక్కడే ఎక్కువగా ఉండేవాళ్ళు అని చెప్పేసి ఈ రూమ్లోనే ఎవరన్నా ప్రజలు వచ్చినా మాట్లాడడం కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ వచ్చినా, కవులు కళాకారులు ఎవరు వచ్చినా కూడా ఇక్కడి నుంచి ఆయన మాట్లాడేవాళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నారు. అక్కడ ఇంకో పిక్ ఉంది చూడండి, అది కూడా చాలా బాగుంది. ఆర్ట్ అనుకుంటా మేబీ. ఈ దండ కూడా ఆయనకి ఎవరో వేసిన దండ అనుకుంటా. ఇదిగో చూడండి ఎంత బాగుందో. ఒక టేబుల్, ఆ షెల్ఫ్ ఉంది, అది కూడా తీసినా నాకు తెలిసి బుక్సే కనిపిస్తాయి మొత్తం, ఇంకేం ఉండవు. అదిగో బుక్సే ఉన్నాయి, మొత్తం బుక్సే. సో కంప్లీట్గా ఒక పెద్ద లైబ్రరీ ఉంది. ఇదే ఆయన ఇల్లు. పైనంత అంటే వాళ్ళ వైఫ్ లేచేటువంటి పరిస్థితి లేదు, చాలా డిప్రెషన్లో ఉన్నారు ఆవిడ, బయటికి కూడా రావట్లేదని చెప్తున్నారు. తర్వాత ఒక 2 రూములు, పక్కన ఒక రూమ్ ఉంది, అంతే. ఇంకా మొత్తం ఇదే ఆయన ఇల్లు. ఇంత ఈ టైంలో ఇదంతా చూపించడం కరెక్ట్ కాదు. కాకపోతే ఎందుకు నేను ముఖ్యంగా ఆయన రూమ్ వరకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఆయనకి సాహిత్యం అంటే ఎంత ప్రాణము అనేది చెప్పటం కోసమే నేను ఇది చూపిస్తున్నాను ఇప్పుడు. సాహిత్యము, అలాగే పాటలు, పుస్తకాలు, సాహిత్యం, ఇవి తప్ప ప్రజలు, అది కూడా ప్రజల కోసమే, ప్రజా సమస్యల మీదనే ఆయన స్వహస్తాలతో రాసినటువంటి బుక్స్ అంటే ఇవన్నీ కూడా. ఇందాక వాళ్ళ అబ్బాయి సూర్యకిరణ్ గారు చెప్తున్నారు, నాన్నగారు రాసిన మేడం ఇవన్నీ అని చెప్పేసి. సో అన్నీ అవే ఉన్నాయి మొత్తానికి. అంటే ఆయన జీవితమే ప్రజలకు అంకితం అయిపోయింది. ఆయన జీవితమే ప్రజా ఉద్యమాలు, ఆయన ఊపిరి మొత్తమే ప్రజా ఉద్యమాలు, ఇంకా వేరే ఏమీ లేదు. అది చెప్పటం కోసమే, అది చూపించడం కోసమే నేను ఇప్పుడు ఆయన చివరి క్షణాలు ఉన్నటువంటి ఇల్లును కూడా, ఆ రూమ్ను కూడా నేను ఇప్పుడు చూపించాను మీకు. ఇప్పటికైనా జనాల్లో ఉన్నటువంటి అపోహలు తొలగిపోతాయని ఆశిద్దాం. ప్రస్తుతం మనం ఉన్నదే గద్దర్ గారి మహాబోధి విద్యాలయ. ఒకసారి చూద్దాం రండి. ఎందుకంటే ఆయన ఆశయాలకి అనుగుణంగా రూపొందినటువంటి స్కూల్ ఇది. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, పిల్లలకి ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు దేన్నైనా క్వశ్చన్ చేయగలుగుతారు, లేదా దేన్నైనా నేర్చుకోగలుగుతారు అనేటువంటి ఒక భావనతోటి, ఆలోచనతోటి ఆయన స్టార్ట్ చేసినటువంటి స్కూల్ ఇది. దాదాపు 32 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసినటువంటి స్కూల్. లోపల కూడా మీరు చూడండి, ఎడ్యుకేషన్ ఫర్ సోషల్ ఈక్వాలిటీ. అంటే ఏదో చదువు చెప్పాము, ఏదో స్కూల్ రన్ చేసాము అని కాకుండా, ఆ ఎడ్యుకేషన్ అనేది సోషల్గా, సామాజికంగా
ఈక్వాలిటీ, సామాజికంగా సమానత్వాన్ని సాధించేలాగా ఉండాలి అన్న ఉద్దేశంతో పెట్టినటువంటి స్కూల్ ఇది. 1992లో ఫౌండర్ చైర్మన్ కూడా విమలా గద్దర్ గారి వైఫ్ నేమ్ ఉంది, ఒకసారి చూడొచ్చు మనం. కేజీ నుంచి అంటే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ఈ స్కూల్లో 400 మంది వరకు స్టూడెంట్స్ ఉన్నారని చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ అమ్మాయి వెన్నెల గారు ఈ స్కూల్ని రన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఒక విగ్రహం కనిపిస్తుంది చూడండి, ఆ విగ్రహము వాళ్ళ చిన్న అబ్బాయి చంద్రకిరణ్ గారిది. ఆయన చనిపోయిన తర్వాత ఆ విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకున్నారు. తర్వాత అక్కడ చూడండి ఏం రాశారు, జ్ఞానం ఒక్కటే మిగిలిపోవును, ఏది మిగలదు. ఇంకా మనిషికి ఉన్నది డబ్బు కావచ్చు, లేకపోతే వయసు కావచ్చు, లేదు అంటే మనతో ఉన్న వ్యక్తులు కావచ్చు, లేదు అంటే ఇంకా మనకు పరపతి తాహతులు అన్నీ ఏది కూడా కావచ్చు, ఏది మిగలదు. మిగిలేది చివరికి జ్ఞానం ఒక్కటే. మనం ఏదైతే సంపాదించుకుంటామో జ్ఞానాన్ని, ఏదైతే నాలెడ్జ్ మనకు ఉంటుందో అది మాత్రమే మిగిలిపోతుంది అని చెప్తూ రాసినటువంటి స్లోగన్ చూడండి. స్కూల్ కూడా మరీ హైఫైగా ఏం లేదు, చాలా సింపుల్గా మంచి ఎడ్యుకేషన్ క్వాలిటీస్ ఉన్నటువంటి స్కూల్ లాగా మనకు కనిపిస్తుంది. ఆ మాట ఎందుకంటున్నానంటే ఇప్పుడు నా వెనకాల కనపడుతున్నారు చూడండి పిల్లలు, వాళ్ళు వచ్చి అక్కడకు మరి ఈ స్కూల్ పిల్లలో కాదో కూడా తెలియదు నాకు, ఈ స్కూల్ పిల్లలు కూడా కాదట. బట్ అయినప్పటికీ కూడా వాళ్ళు అక్కడికి వచ్చి, ఎందుకంటే ఇక్కడే ఆయన అంత్యక్రియలు జరిగాయి, ఆయన సమాధి దగ్గరకు వచ్చి ఆ పిల్లలు పుష్పాలుంచి శ్రద్ధాంజలి ఘటించి వెళుతున్నారు. ఇంకొక వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాడు. నడుచుకుంటూ పోతూ ఒక క్షణం ఆగి ఇట్లా మొక్కి ఇట్లా దండాన్ని పెట్టి ఇలా అనుకొని వెళ్తున్నాడు ఆయన. అంటే ఇంతగా మంచి జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి స్కూల్ కాబట్టి ఆ స్కూల్కి ఒక నమస్కారం చెప్పాడా, లేదు అంటే గద్దర్ గారి పార్థివ దేహాన్ని ఇక్కడే పెట్టి ఖననం చేశారు కాబట్టి అందుకు ఆయన మరి నమస్కారం చెప్పారో తెలియదు. కానీ మొత్తానికైతే ఒక సాక్రెడ్ ఫీలింగ్, ఒక పవిత్రమైనటువంటి భావన మనకి కలిగేలాగా ఉంది అక్కడ చూస్తుంటే. ఇగో చూడండి, ఈ రూమ్లోనే కాసేపు వచ్చినప్పుడు కూర్చునేవాళ్ళంట, పిల్లల్ని చూడాలి అనిపించినప్పుడు వచ్చి ఈ రూమ్లో కాసేపు ఉండేవాళ్ళంట ఆయన. తర్వాత ఇంకా పక్కన చూడండి మీకు బట్టలు కనిపిస్తున్నాయి ఆయనవి. ఆ బట్టలు కూడా ఎప్పుడు స్పేర్ అక్కడ పెట్టుకునేవాళ్ళంట వచ్చినప్పుడు. ఎందుకంటే సపరేట్గా ఒక చిన్న బెడ్, ఒక టేబుల్, 2 సోఫా చైర్స్, అలాగే ఇంకా నార్మల్ చైర్స్ ఒక 2, చిన్నది కబోర్డు, అవన్నీ పెట్టుకుని ఉన్నారు. ఒకసారి మీకు అర్థమవుతుంది చూడండి అన్నీ కూడా. ఆయన ఎంత అభిమానంగా ఈ స్కూల్ని చూసేవాళ్ళు అనేదానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఏదో ఒక చిన్న బిల్డింగ్లో పెట్టేసి స్కూల్ రన్ చేయటం కాకుండా పెద్ద ప్లే గ్రౌండ్ కూడా పెట్టి పిల్లలుగా ఆడుకోవడానికి, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి దానికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ పెట్టిన గ్రౌండ్ మనకు కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంది, ఒకసారి చూడండి ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో. ఇక్కడనే ఆయనకు చివరి కార్యక్రమాలన్నీ నిర్వహించారు. కొన్ని ఆచారాల ప్రకారం కొంతమంది దహనం చేస్తారు, కొంతమంది ఖననం చేస్తారు. ఎవరి ఆచారాల ప్రకారం, ఎవరి సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు చేస్తారు కాబట్టి అలాగా ఇక్కడ ఆయనది ఖననం చేశారు. మనకి అది కూడా కనిపిస్తుంది. ఇక్కడ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు, ఇక్కడ ఒక స్తూపంలాగా కట్టి ఒక మంచి వాతావరణాన్ని, అంటే చుట్టూరు పూల మొక్కలు అవన్నీ పెంచి మంచిగా చేసి అందరికీ ఒక ఆదర్శవంతంగా కనిపించేలాగా చేస్తాము ఈ ప్లేస్ని. ఎందుకంటే ఎవరైనా వచ్చి ఆయనకి శ్రద్ధాంజలి ఘటించాలన్నా, ఆయన పుట్టినరోజుకు లేకపోతే వర్ధంతి ఇలాంటివి ఉంటాయి కదా, జయంతి వర్ధంతులప్పుడు లేదా పెళ్లి రోజులు కుటుంబ సభ్యులు రావచ్చు, లేదా కళాకారులు, ఆయనతోటి అభిమానంగా ఉండేటువంటి ప్రజలు, లేదు అంటే ఇతర ఆయనతో ఉండేటువంటి ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే వచ్చి ఇక్కడ కలవాలి ఆయన అనుకున్నప్పుడు, ఆయన్ని ఒకసారి శ్రద్ధాంజలి ఘటించాలి అనుకున్నప్పుడు అవకాశం ఉండేలాగా అవన్నీ కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళ డాక్టర్ ఇప్పుడే మనతో చెప్పారు. ఇవి ఇక్కడే ఆయనకి ఆఖరి ఖనన కార్యక్రమం చేసినటువంటి ప్లేస్, అంత్యక్రియలు చేసినటువంటి ప్లేస్ ఇది. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన స్కూల్ కాబట్టి ఇక్కడే ఆ కార్యక్రమాన్ని కూడా చేశారు వాళ్ళు. అనేక మంది వచ్చి శ్రద్ధాంజలి ఘటించి పోతూ ఉన్నారు. ఎందుకంటే గద్దర్ గారు అనే ఆయన ప్రజల మనిషి, ప్రజా జీవితంలోనే ప్రతి క్షణం గడిపి ఆయన ఊపిరే ప్రజా ఉద్యమంగా బ్రతికినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఎవ్వరూ మర్చిపోరు. ఎప్పటికీ అందరి మనసుల్లో భౌతికంగా దూరం అయి ఉండొచ్చేమో కానీ అందరి మనసుల్లో ఎప్పటికీ ఆయన నిలిచే ఉంటారు, అందులో ఎలాంటి డౌటు లేదు.